గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి ఏదో చెప్తానని తీసుకొచ్చావు, చెప్పవా? అది చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. 2 ఐస్ క్రీమ్స్. అంతేనా? ఏయ్, నాకు ఒక స్ట్రాబెర్రీ వెనిలా 2 కలిపి ఒకే కప్లో ఇచ్చి. ఓకే మేడం. అక్కడ ఉంది రెస్టారెంట్. 1 సెకండ్. చా చెప్పలేకపోతున్నానేంటి. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోటిలో ఫుట్పాత్ మీద కొన్నా. నేను కాదయ్యా, మన ఇద్దరమేగా ఉన్నాం. ఈడొకడు. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నా కర్మ, నేను ఆ టైప్ కాదయ్యా. చిసే చెప్పేస్తా. ఎందుకింత లేటు? ఎస్, ఇంకా లేచేవాళ్ళు చెప్పారు. అది 1 సెకండ్. హలో, ఏంటి? వస్తున్నా. పద్దు బయలుదేరదాం. ఐస్ క్రీమ్ అర్జెంట్ దా. మనం అర్జెంట్గా RLM హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? అదా చెప్తా. డాక్టర్, కమల తాలూకు వాళ్ళు వచ్చారు. హలో, ఇలా కూర్చోండి. కూర్చో. ఏమైందండి? అమ్మాయి ఏదో నాటుమందు మింగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది. అభాషణ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. మరి వెంటనే చేసి కాపాడండి. తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి. చెయ్. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. డాడీ, మెల్లగా. ఏమైంది? నెల క్రితం ఏం జరిగింది? మీ అమ్మాయి డబ్బున్న కుర్రతో తిరుగుతుందన్న కసితో నేను వాడిని కొట్టానని నన్ను తిట్టారు. అయితే ఆ తిట్లేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్పేది కాదు సార్. అబార్షన్కి భర్తగా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు. దిక్కుమాలిందా ఎంత పని చేసేవే? ఆగండి. ఇలా కాని ఖర్చు లేకుండా ఎవడో కూడా వచ్చి తాళి కట్టాలే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు. ఆడపిల్లలు కదా అని స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదు సార్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆత్మస్థైర్యం. అసలు ఎంత జరిగినా కన్న తండ్రి నాకు చెప్పకుండా వీడెవడికో చెప్పేవంటే దరిద్రురాలా. మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యత వెళ్తాండ్రో. ఈ అమ్మాయిని చూడండి, ఇంటికి మగ దిక్కు లేదు. తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్ట్ తారీఖల్లా ఖాతాలు కడుతుంది. ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు, డబ్బులు ఖర్చు చేసే అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి కూడ పెడుతూ శ్రమ పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. చూడు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనుకో. ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు. ఇక నుంచైనా బాగా చదువుకో. అలాగే అన్నయ్య. నిజంగా నువ్వు పొగడతలు తెగడతలు మనకొద్దు. హలో నందు, ఓ భర్తగా సంతకం పెట్టి అబార్షన్ చేయించావు. ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు. చిన్నవాడివైనా పెద్ద మనసు చూపించావు. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, సిగ్గుపట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి. వస్తా. నా నూరెళ్తూ పద్దు ప్రపోజ్ చేయమన్నాడు రా. రోజుకి 12 గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నావు. చెప్పి చావచ్చుగా. చెప్పాలనే ఉంది, దానికి ప్రాపర్ మూడ్, ప్రాపర్ టైమింగ్ కావాలరా. జంగయ్య గారు బాగున్నారా? నందు, సిగరెట్ పొగ గుండెని ఖరాబ్ చేస్తుంది, తెలుసు కదా. నందుకు అలవాట్లేదండి. తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు. పడేసాను సార్. నందు, పలాచా లవ్వా? పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు, లవ్ కూడా గుండెకి మంచిది కాదు. సమాజైందా? నేను చెప్తూనే ఉన్నాను కదా వాడు చాలా డేంజరస్ అని, విన్నావా?
ఇంకా నయ్యం ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది చేద్దాడికి వీలేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? 3 చాయ్. నేను ఇందక్కడి నుంచి నేను వెతుకుతున్నా. నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి. చెప్పరా? అలాగా? నువ్వే ముందు చెప్పే. నువ్వు చెప్పు ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్. ఓకే సరే నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావా? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా నువ్వు ఉన్నావయ్యా. ఎస్. మా అక్కకి పెళ్ళంటే నీకెందుకు అంత సంతోషం? అది మా వాడి క్యాటరైజేషన్ అంతా ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఏమో నాకు చాలా కంగారుగా ఉంది. మాకు మాత్రం సంబరం ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఓకేనా? షూర్ పద్దు. ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా? మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. ఏయ్ నోర్మై, నీకెప్పుడు డబ్బు కాలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటున్నావా? సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి. ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో. పద్దు వాళ్ళ అక్కకి పెళ్ళైతే నీకు లైన్ క్లియర్ అయినట్టుగా. బావగారు లేకపోయినా నువ్వు ఒక్కదానివి 3 ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకొస్తున్నావంటే. నాదేం లేదన్నయ్య, పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా. ఎస్ అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా. డూ యూ వాంట్ టు హ్యావ్ కాఫీ ఆర్ కూల్ డ్రింక్? బ్రదర్ ఇన్ లా? What? Brother-in-law? You mean బావా? No thanks. వద్దు. ఇంక ఈ బొమ్మ ఉంది చూడండి. పిలిచాను, చెక్ చేశాను. పర్లేదు అయి నాకు ఇవ్వు. పట్టుకుంటా. ఎల్లు చూడు. ఎవరి అబ్బాయి? నందు అని మా పద్దు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. మా పై పోర్షన్ రెంట్కుంటున్నాడు. ఓహో, పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. బాగున్నాడు కదా? పద్దు చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు? You look stunning. I mean నువ్వు అమెరికాలో ఉంటే నా తెరగాను క్రేజీ, you know. I mean పిచ్చోళ్ళు అయిపోయిండేవాళ్ళు. అవునా? అక్క నీకోసం వెయిట్ చేస్తుంది. కలిసావా? అందరం అదే చెప్పాం. అన్నయ్య అబ్బాయి వచ్చాడు. Dad? Yes son. I just met Padu. I met her too. I want to marry her. She is gorgeous. I can't get over how gorgeous she is. Sita Lakshmi, I can't even think about her now. అదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా? అవునే, నాకు పిచ్చే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏంటంట? ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ విషయం చెప్తే బాగుండదేమో. చెప్తా. ఎలా చెప్పాలో అర్థం కావటం. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్ లో 3 సీట్లు మారాడు. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్య? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతాలక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అంటున్నాడు. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే అమ్మా. I can't wait to marry her. She is so gorgeous. Sita Lakshmi, I mean, you know, it's just not. లేదు, సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మేనకోడలే కదా, ఏం కాదులే. ఏడుస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు అని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తన్నుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్లికెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పని అయిపోతుంది. ఛే, అక్క చిన్నప్పటి నుంచి భావనే పర్వాలేదు పద్దు. అయినా ఎవరిని చేసుకుంటానన్నాడు? నా చెల్లెలేగా. పర్లేదు, నువ్వు చేసుకో. నాకు నాకు పెద్ద బాధగా లేదు. జీన్స్, టీ షర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్ని. అయ్యో, ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు. అందుకే నచ్చావు. ఇంకా నయం, రాగానే నేనెదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నోర్మై,
అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొప్పకూడదు. అప్పుల బాధ తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు. మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. ఎక్కడి నుంచి తెస్తాను? తల తాకట్టు పెట్టాలి. ఇంకా పోనీ ఇంకో పని చేయగలడుగా. అక్క పిల్ల ఆగకుండా నందుని పెళ్లి చేసేసుకుంటే. లక్ష్మక్క, అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు. దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు. షూ నోర్మి. అక్కని చేసుకోనంటావు, అతని ఇష్టం. కానీ నన్ను చేసుకుంటానంటావు, అది కూడా అతని ఇష్టమేనా అమ్మా? వద్దు, ఈ సంబంధాన్ని వద్దని రెండు కుటుంబాల్ని వేరు చేయకే. సీతాలక్ష్మికి మరో మంచి సంబంధం దొరకపోదు. ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ నందు ఉన్నాడుగా. ఏ అవన్నీ నీకెందుకు? సర్లే, ఇంకా 4 ఏళ్ళు అయ్యాక నందు నేనే చేసుకుంటాను. మొహం పగల కొడతాను వయసుకు మించి మాట్లాడావంటే. ఏం తీసుకుంటావు? కాఫీ. కాఫీయా? వైన్ వద్దా? మీ ఇండియన్ గర్ల్స్ అంతే, మారరు. 1 కాఫీ 1 బియర్. ఓకే. కాఫీ వేడిగా ఉండాలి, బియర్ షుడ్ బి చిల్డ్. ఓకే. ఇది అదైనా అదిదైనా ప్రాబ్లం అవుతుంది. షూర్ సార్. ఎలా చెప్పాను? తలనొప్పిగా ఉంది. మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దగ్గర ఆలోచించరా? అన్నిటికీ ఆలోచించరు. పదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? షాక్ తిన్నావా? రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఉన్నారు. ఉన్నారు. ఐ లైక్ ఇట్. పేరేంటి? అవసరమా? ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? షాక్ తిన్నావా? ఇండియన్ గర్ల్స్ ఇచ్చే ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. హలో హలో హలో, నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు. పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది. షాక్ తిన్నావా? పద్దు, జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు. ఆర్ యూ అ వర్జిన్? షాక్ తిన్నావు కదా? ఇష్టం ఉంటేనే చెప్పు. నో. వాట్? షాక్ తినే ఉంటావు, కానీ నిజం చెప్పాలి కదా. I like it. I like your frankness. మనీవని పట్టించుకో. ఇండియాతో బ్యాక్వర్డ్ ఉంటుంది అనుకున్నాను. I was so wrong. Next Sunday. మన ఎంగేజ్మెంట్. Waiter, champagne. అంత పెద్ద బద్దం చెప్పావా? అవును, సిగ్గు లేకుండా చెప్పాను. సిగ్గు వదిలేసి చెప్పాను. అలా చెప్తే నన్ను వదిలేసి అక్కని పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ యోయోగాడు ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగా ఆలోచించాను. నందు, దీనికి ఒకే ఒక సొల్యూషన్. ఏంటది? నువ్వు హెల్ప్ చేయాలి. కొంచెం కష్టమే, వదిలే. ఏం చేయాలి? చెప్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాలంటే నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం. అలా నటించాలంతే. కొంచెం
కష్టమే కదా, కానీ నా కోసం అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు. చేస్తావు కదా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.